ఆ మాలిని వచ్చి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు మేడం, చూసారా? అది చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత. షీఈస్ ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ ఇన్ మై ఆఫీస్. అందుకే వచ్చి కంగ్రాట్స్ చెప్పాలి మేడం. పోనీ కంగ్రాట్స్ చెప్పకపోయినా విష్ అయినా చేయాలి కదా. ఆవిడ గారికి కార్తిక్ గారి సపోర్ట్ ఉంది మేడం, అందుకే అలా రెచ్చిపోతుంది. ఇంతకు ముందు కూడా తను వేద గారి వైపే ఉండేది మేడం. మొదటి నుంచి ఆవిడకు మీరంటే నచ్చదు. ఈ మేనేజర్ నా మీద చాడీలు చెప్తున్నట్టున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి విష్ చేయకపోతే వీణ నా మీద రెచ్చిపోతుంది. అర్జెంట్గా ఈ ఫైల్ నాకు మెయిల్ చేయండి. ఓకే మేడం. ఏ విషయం నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాట్స్ వీణా, షార్ట్ పీరియడ్ లోనే ఇంత పెద్ద కంపెనీని నీ సొంతం చేసుకున్నావు. వెరీ గుడ్. యజమాన్ని గౌరవించాలని నీకు ఇప్పటికైనా తెలిసింది. చూడండి, మీ ఇద్దరికి నేను ఒక విషయం చెప్తున్నాను. ఇంతకు ముందు మీరు ఎలా వర్క్ చేశారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఇది నా సామ్రాజ్యం. మీరు ఇక్కడ పని చేయాలంటే నా రూల్స్ మాత్రమే పాటించాలి. అలాగే మేడం. మాలిని, నేను చెప్పేది నీకు అర్థమైందా? ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఫైల్ని నువ్వు ప్రిపేర్ చేసావు కదా? ఎస్ వీణా, నేనే ప్రిపేర్ చేశాను. దాన్ని మేనేజర్ గారికి కూడా ఇచ్చాను. ఆ ఫైల్ నా టేబుల్ మీదకి వచ్చింది మేడం, ఇంకా చెక్ చేయలేదు. వెళ్ళండి, మాలినితో కలిసి ఫస్ట్ ఆ ఫైల్ చెక్ చేయండి. అరగంటలో ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. అలాగే మేడం. ఎంప్లాయీస్ ని భయపెట్టి వర్క్ చేయించాలని చూస్తున్నావు వీణా. అదే వేద అయితే ఫ్రెండ్లీగా ఉండి వర్క్ చేయించేది. నీకు డబ్బు మదం బాగా పెరిగిపోయింది. మాలిని, నా గెలుపు మాలినికి మాత్రం ఇష్టం లేదు. అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తనని ఆఫీస్లో ఉంచడం నాకు కూడా ఇష్టం లేదు. ఎలాగైనా పంపించేయాలి. మాలిని, ఇప్పుడు నిన్ను ఎలా అవమానిస్తానో చూడ. నీ అంతట నువ్వే ఆఫీస్ వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. బావా, నీకోసం ప్రాణాలిచ్చే నన్ను వదిలిపెట్టి ఎందుకు ఆ మాలిని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు తనని సపోర్ట్ చేయడం, ఆ మాలిని నువ్వు తన సొంతం అన్నట్టు బిహేవ్ చేయడం నేను భరించలేకపోతున్నాను. ఏమైనా సరే నిన్ను మాత్రం మాలినికి దక్కనివ్వనా. బావా, ఒకసారి నా క్యాబిన్లోకి రావా ప్లీజ్? బావా, రా బావా. ఎందుకు పిలిచావో చెప్పు. ఒక్క నిమిషం, నేనేం చేసినా నువ్వేం మాట్లాడద్దు. నా మీద ఒట్టేసి చెప్తున్నా. కంగ్రాట్స్ బావా. తీసుకో బావా, ఈ క్షణం నుంచి ఈ చైర్ నీదే. అయిపోయిందా? బావా కూర్చో బావా. వీణా, బావా నన్ను విలన్లా చూడకు బావా. నేనెప్పటికీ నీ మరదల్ని వీణని. నీకు గుర్తుందా బావా, చిన్నప్పటి నుంచి నీకొచ్చిన ఏ గిఫ్ట్ అయినా నాకే ఇచ్చేవాడివి. అలాగే నాకొచ్చింది ఏదైనా నీకే ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. నేను సాధించిన ఈ కుర్చీ నీది. ఇక్కడ నువ్వే ఉండాలి.
అదొకప్పుడు వీణ, అప్పుడు మనం బావ మరదళ్ళు. కానీ ఇప్పుడు నువ్వొక ఇంటి కోడలివి, నేనొక పెళ్లి కావలసిన కొడుకుని. లోకం ఎప్పుడు కళ్ళకు కనిపించిన దాన్నే నమ్ముతుంది, దాని వెనకున్న నిజాన్ని ఎవరు చెప్పినా వినదు. బావా ఆగు బావా, నీకు నాకంటే అమ్మాల్ని ఎక్కువైపోయింది కదా, అందుకే ఆవిడ గారిని సమర్థిస్తున్నావు, నన్ను దూరం పెడుతున్నావు. మధ్యలోకి మాలిని తీసుకురాక వీణా. అయినా బంధాలు బంధుత్వాల కంటే డబ్బే ముఖ్యమనుకుని నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, పగ సాధించడం కోసమే ఇదంతా చేశాను. అయినా చిన్నప్పటి నుంచి మనం అనుకున్నదే కదా చేశాను. నువ్వు ఆలోచించే విధానం తప్పు. అప్పట్లో మనకు అన్యాయం జరిగిందని మనం పగ సాధించాలనుకున్నాం. కానీ సరస్వతమ్మని చూశాక, తను మన కోసం పడ్డ కష్టాన్ని చూశాక నేను మనసు మార్చుకున్నాను. నీ అంత తేలిగ్గా నేను మనసు మార్చుకోలేను బావా. ఆ కుటుంబం వల్ల నేను మా నాన్నని కోల్పోయాను, మనశ్శాంతిని కోల్పోయాను. అందుకే ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాను. మనందరం మనుషులం వీణ, అందరం తప్పులు చేస్తుంటాం. కానీ వాటినే పట్టుకొని ఉండిపోతే మనం బతకలేం. లైఫ్లో పట్టువిడుపులు ఉండాలి వీణ, లేకపోతే అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోతాం. ఈ వెధవ ఇంతసేపు అని ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు? వీణ వీడి చేత గుడ్డు చాకరీ చేస్తుందన్నమాట. ఇక్కడ వీణ లేదు, బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. మేనేజర్, నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. ఇది నా సింహాసనం, ఎంతో కష్టపడి నేను నిర్మించుకున్న సామ్రాజ్యం. దీన్ని కబ్జా చేసి నా నుంచి బలవంతంగా లాక్కుంటావా? నా సీటు ఆక్రమించటమే కాకుండా బోర్డు కూడా చేయించుకున్నావా? ఈ ఆడంబరాలన్నీ ఎంతకాలం నేను చూస్తాను. నా కంపెనీని నేను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతాను. ఆ మేనేజర్ గారు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వాడు రాకముందే పని పూర్తి చేసుకోవాలి. ఎస్, ఏంటో లోక్నాథ్ గారు, మీ పరిస్థితి ఇలా దిగజారిపోయింది. అయినా
ఇలా అర్ధరాత్రి దొంగతనంగా రావడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? సిగ్గెందుకు? ఇది నా ఆఫీస్. అది ఒకప్పుడు మావయ్య గారు, ఇప్పుడు ఇదంతా నా సామ్రాజ్యం. ఒకప్పుడు మీరు నాకు డైలాగ్ చెప్పారు, గుర్తుందా? లోక్నాథ్ని గెలవాలంటే లోక్నాథ్లా ఆలోచిస్తే చాలదు, అంతకు మించి ఆలోచించాలి. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది మావయ్య, అందుకే అంతకు మించి ఆలోచించాను. నా కొడుకుని అడ్డం పెట్టుకుని నా ఆస్తి లాక్కున్నావు. ఏదో ఒకరోజు తిరిగి నా పొజిషన్ దక్కించుకుంటాను. ఈ వయసులో ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు మావయ్య. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి నిన్ను నీ కొడుకుని లోపల వేస్తాను. నేను కన్నింగ్గా ఆలోచిస్తాను, కానీ నువ్వు క్రూయల్గా ఆలోచిస్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నారా? వేణిని గెలవాలంటే వేణిలా ఆలోచిస్తే సరిపోదు, అవతల పక్క కూడా వేణే ఉండాలి. అదేంటి మేడం అలా వదిలేశారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన జైలుకు వెళ్ళేవారు కదా. షట్ అప్. అలా చేస్తే మా బావ నన్ను మరీ అసహించుకుంటాడు, ఎప్పటికీ నాకు దక్కడు. ఎక్కడికండి బట్టలు సర్దుతున్నారు? అయిపోయింది పార్వతి, అంతా అయిపోయింది. ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. ఎంతో కష్టపడి నా టేస్ట్కు తగ్గట్టుగా ఇల్లు కట్టించుకున్నాను. ఎన్నో సంవత్సరాలు ఈ ఇంట్లోనే కష్టాలు సుఖాలు అనుభవించాను. ఇప్పుడు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ బ్యాగ్ కూడా సర్దుకో, వెళ్ళు. లోక్నాథ్ గారు, నువ్వు గ్రేట్. ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నావు. అయ్యో రిషి, అంత కోపంగా చూడకు. మావయ్య గారు, మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ఈ ఇల్లు రాజేశ్వరి గారిది. ఆవిడ ఇక్కడికి రాకముందే మీరు వెళ్ళిపోవడం మంచిదేమో. రాజేశ్వరి ఏంటి? ఈ ఇల్లు మీరు నాకు రాసిచ్చారు కదా, నేను రాజేశ్వరి పిన్నికి రాసిచ్చాను. మరి ఆవిడింట్లో మీరు ఉండకూడదు కదా. రాజేశ్వరి పిన్ని నాకు మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చింది, మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వదు. పోనీ ఒక పని చేయండి, రాజేశ్వరి పిన్ని వచ్చాక ఇక్కడ ఉంటామని బ్రతులాడుకోండి. కావాలంటే అద్దె కడతామని చెప్పండి. వీణా, నీకు మతిపోయిందా? ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇది మన ఇల్లు, వీళ్ళంతా మన వాళ్ళు. వీళ్ళని శత్రువులా చూస్తున్నావా? నువ్వు చూడటమే కాకుండా రాజేశ్వరి గారికి కూడా ఈ విషయాన్ని ఎక్కిస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? పార్వతి, వద్దు. ఇంట్లో దీపంలో ఉండాల్సిన కోడలు ఇంటిని కాల్చే కొరివిలా తయారైంది. వివాహ బంధానికే గౌరవం ఇవ్వని ఆడది అత్తారింటికి ఏమిస్తుంది? భర్తకే విలువ ఇవ్వనిది అత్త మామలకేం విలువిస్తుంది? ఇంకిక్కడ మనం మాట్లాడడం అనవసరం. వెళదాం పద. వీణా, నిన్ను ఊరికే వదలను, నీ అంతు చూస్తాను. రిషి, గొడవలొద్దు, మనం వెళ్ళిపోదాం. బయలుదేరండి, బయలుదేరండి. కాసేపట్లో రాజేశ్వరి పిన్ని కూడా వచ్చేస్తుంది.
ఆవిడ మీ మెడ పట్టుకోకముందే మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. ఒక్క నిమిషం. ఆ లగేజ్ బ్యాగ్స్ ఎక్కడికి? ఈ క్షణం నుంచి అవి కూడా రాజేశ్వరి గారి ప్రాపర్టీ. మిడిసి పడకు వీణా. ఏదో ఒక రోజు నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు, అష్ట కష్టాలు పడతావు. అప్పుడు నా కాళ్ళు పట్టుకొని నన్ను రిక్వెస్ట్ చేస్తావు. అవును, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అది ఈ రోజైనా రేపైనా తప్పదు. ఆయన చేసిన కర్మకి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇక నా సంగతి అంటావా? ఆ రోజు వచ్చినప్పుడు చూసుకుందాంలే. అత్తయ్య, నిన్నెవరు వెళ్ళిపోమన్నారు? నువ్వు ఆయనతో వెళ్తే చాలా కష్టాలు పడతావు. ఇక్కడే ఉండిపో. నీకు భర్త అంటే గౌరవం లేకపోవచ్చు, కానీ నాకుంది. నేను నా భర్తతోనే ఉంటాను. కష్టాలంటే నీకు అంత ఇష్టం ఏంటి అత్తయ్య? మీ ఆయన ఐశ్వర్యంలో ఉన్నప్పుడు మేము కష్టాల్లో ఉన్నామని మా వైపు ఉన్నావు. ఇప్పుడు నీ భర్త కష్టాల్లో ఉన్నాడని ఆయన వైపు ఉన్నావు. నేనెప్పుడు కష్టం వైపు లేను, ధర్మం వైపు ఉన్నాను. నీకు దాని గురించి చెప్పినా అర్థం కాదులే, అందుకే చెప్పను. నీ ఇష్టం. ఏమండే శ్రీవారు, మా అత్త చెప్పింది విన్నావుగా? భార్యాభర్తలు ఒక చోటు ఉండడమే ధర్మమట. నువ్వు నాతోనే ఉంటే నీ జల్సాలకి డబ్బులు ఇస్తాను, నిన్ను మంచిగా చూసుకుంటాను. నాకు ఎలాగో ఈ ఇంటికి ఒక మగ మనిషి సెక్యూరిటీగా కావాలి. రిషి, పదండి. లోకనాథ్ గారు, మీ ఆస్తిని, పరువు ప్రతిష్టల్ని కొడుకు కోసం త్యాగం చేసి వెళ్ళిపోతున్నట్టున్నారే. రాజేశ్వరి గారు, అరవకండి లోకనాథ్ గారు. మీరు అరిస్తే అవతలి వాళ్ళు భయపడే రోజులు పోయాయి. ఇక నుంచి మీరు ప్రతిరోజు భయపడుతూనే బ్రతకాలి. మీ పిల్లల భవిష్యత్తు ఏంటా అని భయపడాలి. కట్టుకున్న భార్యకి పట్టెడన్నం పెట్టగలనా అని భయపడాలి. ఇక నుంచి మీతో భయమే కలిసి బ్రతుకుతుంది. ఎన్ని పాపాలు చేశారు లోకనాథ్? బిజినెస్ లో ఎదగడం కోసం నా కూతురి ప్రేమను నాశనం చేశారు. పరువు నిలబెట్టుకోవడం కోసం వీణ తండ్రిని హత్య చేయించారు. వీణని అనగదొక్కడం కోసం ఎన్నో ప్లాన్స్ వేశారు. అన్నింటికీ ఇప్పుడు బదులు చెప్పుకోవాల్సిన టైం వచ్చేసింది. కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ లోకనాథ్. అది ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసిన పనికి 10 ఫలితాన్ని ఇస్తుంది. మీరు వీణ మాట విని తప్పు చేస్తున్నారు రాజేశ్వరి గారు. ఎవరు తప్పు చేశారు పార్వతి? నా కూతుర్ని, అల్లుణ్ణి ఇంటి నుంచి గెంటేశాడు. నా కూతురు దిక్కులేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే అరే తను కనీసం పట్టించుకోనైనా పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే నా కడుపు మండదా? అందుకే బదులు తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. ఇక వీణ సంగతి అంటావా? వీణకి మీ మీద శత్రుత్వం ఉంది. అందుకే నేను తనతో కలిశాను. తన దగ్గర నుండి మీ ఇంటిని తీసుకున్నాను. ఏ ఇంటి నుండి నా కూతుర్ని, అల్లుణ్ణి తరిమేశారో అదే ఇంటి నుంచి మిమ్మల్ని తరిమేస్తున్నాను. అత్తయ్య, మీరంతా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ ఇంట్లో
నిన్ను మీ నాన్నని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను. అదే నేను చేసిన తప్పు. రాజేశ్వరి గారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటువంటప్పుడు తల ఉంచుకోవడం తప్ప మనం ఏం చేయలేం. శభాష్ లోకనాథ్ గారు. మనుషుల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో మీకు మీరే సాటి. ఇక వెళ్ళిరండి. ఆగండి, ఇంకొక విషయం. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో మిమ్మల్ని డ్రాప్ చేయాలనుకున్నాను గాని నేను చాలా బిజీ కదా, అందువల్ల రాలేకపోతున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి ఉదయం జననం, సెక్యూరిటీ, రాత్రైతే మరణం, గేట్కి తాళం వేయి. మలినం. నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దు. నరుడా వానరుడా, ముసుగులో వద్దురాట, చీకటిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట. తెలుసా ధర్మం మరి. మళ్ళీ చూడు, నా జీవితంలో మాలిని లాంటి అమ్మాయి ఉంటుంది, అంతేగాని నీలాంటి రాక్షసు ఉండదు.